హాయ్ హలో అందరికీ. నేను చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాను కదా. ఏం చేద్దాం, ఈసారి అయితే లాంగ్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. నా కోసమే తీసుకున్నా. ఏంటంటే టూ మచ్ స్ట్రెస్ లెవెల్స్ అనమాట. అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యేంత వరకు ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పి రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఇలాగ వీడియోస్కి బాగా బ్రేక్ పెట్టేశాను. మెయిన్ కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిందనమాట. సో వర్క్ చేసే లేడీస్కి ఏంటంటే ఇంట్లో ఒక జాబ్ ఉంటుంది, బయట ఒక జాబ్ ఉంటుంది. సో 2 జాబ్స్ చేయాలి. ఇంకా ఇంట్లో 2 పిల్లలు ఉండి వాళ్ళతో చూసుకుంటూ ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్, అసలే నాకు కొంచెం హెల్త్ బాగలేదు, కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది అనుకుంటే ఆ టైంలోనే మా మెయిడ్ కూడా కొంచెం ఆవిడికి కొంచెం ప్రాబ్లం అయింది. వాళ్ళ హస్బెండ్కి బాగలేక తనకి ఏదో పెరాలసిస్ వచ్చిందనమాట. సో తను కూడా రాలేదు. ఇంకా ముందే అంటే ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తే అన్నీ ఒకేసారి వస్తాయి అన్నట్టుగా నాకు అసలే కొంచెం బాగలేదు అనుకుంటుంటే ఇంకా ఆవిడ కూడా రాక ఇంట్లో పనులతో కొన్ని రోజులు నేనే చేసుకున్నాను. ఇప్పుడైతే వేరే ఆవిడ వచ్చిందిలేండి. నౌ ఐఎమ్ ఓకే. సో వీడియోస్ అయితే అందుకే స్టార్ట్ చేస్తున్నా. ఇంకా ఇప్పటి నుంచి అయితే వీడియోస్ మీకు డైలీ పోస్ట్ చేస్తాను. తప్పదు. ఏంటంటే అదే చెప్పాను కదా, వర్కింగ్ ఉమెన్కి స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇంట్లో బీభత్సమైన సపోర్ట్ ఉండి ఇంట్లో ఫ్యామిలీని పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మనం జస్ట్ వర్క్ చేసుకుంటూ మన మెయిన్ పనులు అయితే చూసుకోవచ్చు. కానీ మొత్తం మనమే చూసుకుంటూ పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ వాళ్ళ స్టడీస్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఇలా చేసేటప్పుడు కొంచెం మనకు కూడా స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. కొంచెం కాదు, బాగా ఇంక్రీజ్ అవుతాయి. నేను ఫేస్ చేసింది, అసలు నేను ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాను అంటే నిద్ర తక్కువైందండి. స్లీప్ చాలా ట్రబుల్ చేసింది. నా వర్క్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో ఈ రొటేషనల్ షిఫ్ట్స్తో ఏంటంటే నాకు స్లీప్ అనేది సరిగా లేకుండా ఉండింది. హార్డ్లీ నేను లిటరలీ ఒక 3 to 4 అవర్స్ నిద్రపోయి ఉంటానేమో అంతే. సో ప్రతిరోజు అలానే ఉంటుంది మోస్ట్లీ. ఇంకా మనం డే టైం ఎంత పడుకున్నా కూడా మనం నైట్ పడుకున్నంత ఆ సాటిస్ఫాక్షను, ఆ మైండ్ రిలాక్సేషను అలా మనకి మైండ్ ఉండదన్నమాట. కొంచెం చిరాగ్గా, యాంగ్రీ లెవెల్స్ ఎక్కువ అయిపోవడం, ఫ్రస్ట్రేషన్, ప్రతిదానికి కోపం ఎక్కువ రావడం, ఇలాగ చాలా స్ట్రగుల్ అయ్యాను. అంటే నేను జస్ట్ కొన్ని చెప్తున్నా. ఒక్కరోజు నిద్ర తక్కువ అయితేనే అసలు ఇంతకుముందు నాకు ఆ డే మొత్తం కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యేదనమాట. కోపం, చిరాకు అవన్నీ. అలాంటిది ఇప్పుడు నేను డైలీ అలానే ఫేస్ చేస్తున్నా. స్లోగా అది నాకు స్టార్టింగ్లో అంత అనిపించలేదు. స్లోగా అది హెడేక్ రావడము, కంటిన్యూస్గా సిట్టింగ్ అంటే కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేసుకుంటూ గ్యాప్ లేకుండా ఇలాగ బ్యాక్ పెయిన్ రావడము, స్లోగా 1 by 1 ఇలాగ స్టార్ట్ అవుతూ ఉంటే సరే కొంచెం రెస్ట్ తీసుకుందాము. దానికి తోడు మనకి యూట్యూబ్ నేను ప్యాషన్ కొద్దీ స్టార్ట్ చేశాను. బట్ అదే చెప్పాను కదా, డైలీ రొటీన్ వర్క్లో ఎలాగో మనం బ్రేక్ తీసుకోలేము. ఎక్కడ తీసుకోగలమని చెక్ చేసుకొని కొన్నిటికి నేను అలా చెక్ పెట్టేశాను. అంటే చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయినా పెడదాం అనుకున్నా కానీ బట్ దానికోసమైనా కొంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అవి ఎడిటింగ్ మొబైల్లోనే తీసుకోవాలి అంటే ఇంకాస్త మనం మొబైల్ పట్టుకోవడం నాకు ఎందుకు బాగా కొంచెం చిరాగ్గా అనిపించింది. సరే కొంచెం గ్యాప్ ఇచ్చామంటే మళ్ళీ డబుల్ ఎనర్జీతో అది ఏ వర్క్ అయినా సరే కొంచెం మనము బ్రేక్ ఇచ్చాము అంటే మంచిగా ఒక ఫుల్ ఎనర్జీతో మళ్ళీ కంబ్యాక్ అవ్వచ్చు. సో అందుకని ముఖ్యంగా నేను రెస్ట్ తీసుకుందామని 1 month అసలు వీడియోస్ జోలికే రాలేదు. ముఖ్యంగా ఏంటంటే మొబైల్ వాడడం తగ్గించేశాను. అసలు సెల్ ఫోను మన లైఫ్లో లేదు అంటే మనకి సగం ప్రశాంతత అక్కడే వస్తుందండి నిజంగా. నేను ఈ 30 daysలో మాత్రం అది బాగా అబ్జర్వ్ చేశాను. మొబైల్ యూసేజ్ అనేది చాలా తగ్గించేశాను. మొబైల్ లేకుండా అయితే మన లైఫ్ ఈ జనరేషన్లో అయితే ఉండదు. అంటే నిద్ర లేచినప్పటి నుంచి చాలా పనులు కూడా మొబైల్లోనే జరుగుతున్నాయి. ఒక అర్బన్ ఏరియాలో మనం జాబ్ చేసుకుంటూ ఇలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నాము అంటే మొబైల్ కంపల్సరీ. ప్రతి చిన్నదానికి, ఈవెన్ పిల్లల్ని స్కూల్కి పంపించినా కూడా వాళ్ళ హోంవర్క్లు, ప్రతి నోటిఫికేషన్, ఎవ్రీథింగ్ మనకి మొబైల్ ద్వారానే వస్తుంది. ఇన్ఫర్మేషన్ అంతా కూడా త్రూ మొబైల్ ద్వారా. ముఖ్యంగా వాట్సాప్, అన్నీ కూడా వాట్సాప్ చాటింగ్ ద్వారానే జరుగుతుంది. మన ఆఫీస్ వర్క్ ప్రోగ్రెస్లు కానీ, అసలు ఇంకా ఈ గ్రూప్ చాట్లు అంటారా, గ్రూప్ చాట్లతో ఉండే అంత హెడేక్ ఇంకా అసలు ఎక్కడ లేదండి. నేనైతే ఆల్మోస్ట్ అన్ని గ్రూప్స్లో నుంచి ఎగ్జిట్ అయిపోయా. ఇప్పుడైతే అసలు లైఫ్ నాకు ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందంటే అసలు ప్రతి దానికి ఒక గ్రూపు. అంటే
ఇప్పుడు మనకి కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, యూనివర్సిటీ ఫ్రెండ్స్ ఇలాగ అంటే మన అపార్ట్మెంట్, కమ్యూనిటీ ఫ్రెండ్స్, ఆఫీసు, ప్రీవియస్ ఆఫీస్ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ ఒక సపరేట్ గ్రూపులు, వాళ్ళలో కూడా మళ్ళీ బెస్టీస్ అని చెప్పి మళ్ళీ సపరేట్గా మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురికి నలుగురికి ఒక గ్రూపులు. నిద్ర లేచినప్పటి నుంచి అసలు లేచి మొబైల్ చూస్తే 200, 300 ఒక్కొక్కసారి ఒక 400 మెసేజెస్ కూడా ఒక గ్రూప్లోనే 200 మెసేజెస్. నంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారా, అందరూ కలిపి చాట్ చేస్తుంటే ఒక 200 మెసేజెస్ ఈజీగా వస్తాయి పర్ డే. ఇంకా మనం మొబైల్ తీసి చూస్తున్నాము అంటే ఇన్ని మెసేజ్లు ఏమున్నాయి అని చెప్పి కూడా చూస్తూ ఉంటాము. ఇంకా ఒకసారి చూసామంటే ఇంకోటి ఏంటంటే మొబైల్లో రెస్పాండ్ అయితే ఒక బాధ, ఒక ప్రాబ్లం, రెస్పాండ్ అవ్వకపోతే ఒక ప్రాబ్లం. సో కొంచెం న్యూసెన్స్గానే నాకు అనిపించింది. నిద్ర లేచినప్పటి నుంచి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, తిన్నావా, పడుకున్నావా, ఏం వండావు, పప్పులో ఉప్పు వేసాను, ఎక్కువ వేసాను, తక్కువ వేసాను, ఇలాంటి చాటింగ్లు చేయాలంటే అంత టైం ఎవరికి ఉంటుందండి. అందులో రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం, అరే ఈవిడికి ఇంత ప్రౌడ్ అంటే ఏదో ఒకటి సంథింగ్. సో రెస్పాండ్ అయితే ఒక ప్రాబ్లం, రెస్పాండ్ అవ్వకపోతే ఒక ప్రాబ్లం. చాలా నాన్సెన్స్గా అనిపించింది నాకైతే. ఆల్మోస్ట్ అంటే కొన్ని ఇంపార్టెంటే తప్ప ఇంకా మనం మరీ అంత టూ మచ్ చాటింగ్ కాకుండా, అన్ని మెసేజెస్ రాకుండా ఇంపార్టెంట్ ఉంటాయి కదా అవి మాత్రం ఉండిచ్చి ఆల్మోస్ట్ అన్ని గ్రూప్స్లో నుంచి ఎగ్జిట్ అయిపోయాను. అంటే నాకు ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, రిలేటివ్స్ కానీ, ఇక ఆఫీసు, ఇంతకుముందు కలీగ్స్, ఇలాగ చాలా గ్రూప్స్ ఉండేవన్నమాట. ఎప్పుడైనా పర్సనల్లీ నేను ఎలాగంటే ఏదైనా అవసరమైతే ఒక మంచి ఫ్రెండ్ అయినా, రిలేటివ్స్ అయినా, ఎవరినైనా సరే నా వీలుని బట్టి, నా టైంని బట్టి ఒక 1 మంత్కి కానీ, లేదంటే లేదంటే ఒక 10 to 15 డేస్ అట్లాగా. సో అలాగా కాల్ చేసి మాట్లాడతాను. చాటింగ్లు చాలా తక్కువ అసలు నిజం చెప్పాలంటే. అలాగని ఎవరిని వదిలేయను. ఎప్పుడైనా చాలు కదండి, ఎందుకు అస్తమానం చాట్ చేస్తేనే మనకు వాళ్ళ దగ్గరగా ఉన్నట్ట చెప్పండి. అస్తమానం వాట్సాప్లో చాట్ చేస్తుంటేనే వాళ్ళు మనకి క్లోజ్ అనుకుంటే అసలు కాదు. ఇంతకు ముందు రోజుల్లో మనకి మొబైల్ ఉన్నదా చెప్పండి. రిలేటివ్స్నైనా, ఫ్రెండ్స్నైనా ఎప్పుడైనా వాళ్ళని చూడాలనిపించి, మాట్లాడాలనిపిస్తే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేవాళ్ళం కదా. అసలు ఇంత చాటింగ్ ఉన్నదా? ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఒక ఫెస్టివల్ వచ్చినా కూడా అట్లీస్ట్ ఇంతకుముందు పర్సనల్ అంటే 1 to 1 మెసేజ్ అన్నా పెట్టేవాళ్ళు. ఇప్పుడు స్టేటస్లో పెట్టేసి సైలెంట్ అయిపోతారనమాట. ఇంకా అదే అందరికీ. సో అలాగైపోయింది టెక్నాలజీ. అంటే ఎవరిని ఏం పాయింట్అవుట్ చేసేది ఏం లేదు. ఇందులో నుంచి మనం బయటకు రావాలన్నా కూడా అంత ఈజీ కాదు. సో జనరేషన్ అలా అయిపోతుంది, టెక్నాలజీ అలాగా చేంజ్ అవుతూ ఉంది. మనము దాంతోపాటు వెళ్తూ ఉండాలి. బట్ ఎంతవరకు యూసేజ్ అనేది చూసుకోవాలి అని నేను అనుకుంటాను. మోస్ట్లీ నేను నార్మల్గానే మొబైల్ చాలా తక్కువ వాడుకుంటుంటా. అసలు ఈ చాటింగ్లు, ఈ గ్రూప్ మెసేజ్లు, ఈ గ్రూప్ చాటింగ్లు ఇవన్నీ నేను చాలా దూరం, వాటికి చాలా దూరం అనమాట. ఏదో యూట్యూబ్ పెట్టాను కాబట్టి యూట్యూబ్ పుణ్యమా అని చెప్పి ఆ మొబైల్ అంటే వీడియోస్ ఎడిటింగ్ కోసము, కమెంట్స్కి ఎప్పుడైనా అంటే మన కోసం అంత టైం స్పెండ్ చేసి మన కోసంగా కమెంట్స్ పెడుతుంటారు కదా, వాళ్ళకి నేను రెస్పాండ్ అవ్వాలని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రతి వీడియోలో వచ్చిన ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతూ ఉంటాను. అండ్ బై ద వే ఈ 30 డేస్లో కూడా నేను వీడియోస్ పెట్టినప్పుడు చాలామంది అడిగారనమాట. ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. నేను వాళ్ళకి అక్కడైతే ఆల్మోస్ట్ ఎవరికో 1, 2 ఏమైనా మిస్ అయ్యి ఉంటాయేమో, బట్ చాలామందికి నేను రెస్పాండ్ అయ్యాను. సో ఇంకా యూట్యూబ్ వీడియోస్లో కూడా కొంతమంది కమెంట్ చేస్తున్నారు. మోస్ట్లీ నేను నా కోసంగా టైం తీసుకొని కొంచెం ఇలాగ అడుగుతుంటారు కాబట్టి ఇంకా మనం తప్పదు. యూట్యూబ్లో కొంచెం వీడియోస్ మంచిగా రీచ్ అవ్వాలన్నా కూడా ఆడియన్స్తో ఎంగేజింగ్ ఉండాలి కాబట్టి సో అలాగా చూస్తుంటా. కానీ జనరల్గా ఈ చాటింగ్లు ఇవన్నీ సోషల్ మీడియా అంటే నేను చాలా తక్కువే వాడుతుంటాను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాతనే ఇన్స్టాగ్రామ్ కూడా నేను వాడడం మొదలుపెట్టాను అనమాట. మొబైల్ వాడడం తగ్గించేశాను. దాంతోపాటు ఈ వీడియోస్ కూడా కొంచెం ఎందుకో నాకు కొంచెం చిరాగ్గా అనిపించేసింది. మైండ్ టూ మచ్ ఓవర్ బర్డన్ అయిపోయిందనమాట. మెయిన్ చెప్పాను కదా, మెయిడ్ కూడా రాకపోవడం వల్ల ఇంట్లో కొంచెం పనులు అన్నీ నేనే చూసుకుంటూ స్ట్రగుల్ అయ్యాను అనమాట. అందుకని చెప్పి సరే రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి ఒక 30 డేస్ నా కోసంగా ఇన్ని రోజులు మీకు వీడియోస్ అయితే పెట్టలేదు. నిజం చెప్పాలంటే ఒక చిన్న షార్ట్ అయినా నాకు ఎక్కడో కొంచెం బాధ వేస్తూనే ఉండేది. అయ్యో వీడియో పెట్టలేకపోయాను. అందరూ కమెంట్స్ పెడుతుంటే అందరూ అడుగుతున్నారు ఈరోజైనా ఒక వీడియో తీద్దాము అంటే, బట్
పాసిబుల్ అవ్వలేదు. వీడియో షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసే అంత టైము ఎనర్జీ లేకుండా పోయింది. సో అందుకే ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఓ పెద్ద సీరియస్ అట్లాగేం ఏం కాదు. ఒక వర్కింగ్ ఉమెన్కి ఉండే స్ట్రెస్ అనమాట. ఏంటంటే స్ట్రెస్ అనేది ఒక మినిమం లెవెల్లో ఉంటే ఎవరైనా దాన్ని హ్యాండిల్ చేయగలరు. టూ మచ్ అయిందనుకోండి అది డిప్రెషన్ దాకా కూడా పోవచ్చు. డిప్రెషన్ దాకా పోతే మళ్ళీ మన వే ఆఫ్ థింకింగ్ ఇవన్నీ కూడా వేరుగా ఉంటాయి. సో అందుకని ఇంకా అంత దూరం ఎందుకు, కొన్ని రోజులు అలాగా రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి ఈ టైంలో కొంచెం బాగా నిద్రపోవడం ఇలాగా మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను. ఐఎమ్ ఓకే నౌ. సో అందుకని ఇలా మీ ముందుకు వచ్చా ఈరోజు ఈ వీడియోతో. ఇక ఇప్పటి నుంచి కూడా వీడియోస్ పెడుతూ ఉంటాను, షార్ట్ వీడియోస్, వీలైనప్పుడల్లా లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 30 days నేను వీడియోస్ పెట్టలేదు కదా, వీలైనప్పుడల్లా రోజులో 1 కన్నా కూడా ఎక్కువ వీడియోస్ 2 కానీ 3 కానీ అట్లాగా 3 పెట్టలేనేమో, అట్లీస్ట్ 2 మార్నింగ్ ఈవినింగ్ అట్లాగా పెడదాం అనుకుంటున్నా. సో వీళ్ళని బట్టి ట్రై చేస్తాను. అండ్ వీడియోస్ అయితే ఇంక ఇప్పటి నుంచి వస్తాయి. నన్ను ఏమైందక్క, ఏమైంది సుదర్శిని వీడియోస్ రావట్లేదు అని చెప్పి అడిగిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ కన్సర్న్. అండ్ నేను ప్రతి ఒక్క మెసేజ్ చూశాను. సరే అందరికీ రిప్లై ఇవ్వలేకపోయినా కొంతమందికి అయితే ఇచ్చాను. సరే ఒక వీడియో పెడదాము ఏంటి అని చెప్పేసి అని ఇలాగ ఒక వీడియో అయితే పెడుతున్నా. ఇంకేముంది అంతే. సో మన ఛానల్ని ఇప్పటి వరకు మిస్ అవ్వకుండా, ఛానల్లో నుంచి ఎగ్జిట్ అవ్వకుండా అలానే ఉండి, ఛానల్ సబ్స్క్రైబర్ కౌంట్ ఇంక్రీజ్ అయిందే కానీ డిక్రీజ్ అయితే అవ్వలేదు. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ట్రస్ట్ చేసి ఇన్ని రోజులు ఉన్నందుకు. ఇంకా ఏదైనా ఇలాంటి వీడియోస్ పెట్టండి అని చెప్పి మీరు ఏదైనా నాకు సజెషన్ ఇవ్వాలన్నా కూడా కమెంట్ చేయండి. సో యా అంతే. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బై బై.